వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇంతకీ తప్పెవరిది? తప్పు ఆమెదేనా, లేక అతనే తప్పు చేశాడా? తనపై లైంగిక వేధింపులు అంటూ ఆమె పోలీస్ కేసు పెట్టింది. అసలు ఆమెనే తనను వేధించిందని, తనతో ఆమెకు సంబంధం ఉందని ఇతను వాదిస్తున్నాడు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు తప్పు చేశారు? కలిసే తప్పు చేశారా? అసలు పోలీస్ అకాడమీలో ఏం జరుగుతోంది? శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఆఫీసర్లు వీళ్ళిద్దరు. ఓ మహిళా ట్రైనీ ఆఫీసర్ అత్తాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. తన అకాడమీలో ట్రైనీగా ఉన్న ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తన తోటి ట్రైనీ ఉదయ కృష్ణారెడ్డి తనను శారీరకంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన రూమ్లోకి బలవంతంగా వస్తున్నాడని, తనకు అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నాడని, తన వ్యక్తిగత వీడియోలు తీసి తన భర్తకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా ఓకే. సడన్గా ఉదయ కృష్ణారెడ్డి వ్యవహారం కూడా ఆయన తన వెర్షన్ చెప్తున్నాడు. ఆయన ఆత్మహత్య నాటకం ఆడాడు. బాగా తాగి ఒక స్నేహితురాలింట్లో బాగా తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడే సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్లోని అంశాలేంటి? అసలు ఆ మహిళా ట్రైనీకి తనకు ఏడాదిన్నర కాలంగా సంబంధం ఉందని, తనను తరచుగా వేధిస్తుండడంతో ఆమె భర్తకు వీడియోలు పంపించానంటూ ఆయన తన నోట్లో చెప్పాడు. తన తప్పేమీ లేదు, కావాలంటే తన ఐఫోన్లో చెక్ చేసుకోవచ్చు, ఆమె మెసేజ్లన్నీ చూసుకోవచ్చు అంటూ ఆయన బాంబు పేల్చాడు. అసలు ఆ అమ్మాయిదే తప్పు. ఆమెనే తన గదిలోకి వచ్చింది, బలవంతంగా ముద్దులు పెట్టేది, తనను లోబర్చుకుంది. వ్యవహారం బాగా శృతిమించడంతో తాను ఈ విషయాన్ని లీక్ చేశాను, అందుకే తనపై వేధింపుల కేసు పెట్టిందని అతను తన నోట్లో చెప్పాడు. అయితే మహిళా ఐపీఎస్ ఆఫీసర్, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అంత ఈజీగా ఒక వ్యక్తిపై, తోటి ట్రైనీపై అంత ఈజీగా కేసు పెడుతుందా? మరి ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? మొత్తానికి పోలీస్ అకాడమీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అకాడమీ అంటే కాబోయే ఐపీఎస్లకు, ఇప్పుడున్న ఐపీఎస్లకు అందరికీ దేవాలయం వంటిదే. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి, బాగా శ్రమించి, అకుంఠిత దీక్షతో చదువుకొని అనేక పరీక్షలు పాస్ అయ్యి పోలీస్ అకాడమీకి వస్తారు. అలాంటి వాళ్ళు ఇలా అల్లాటప్పగా వ్యవహరిస్తారా అంటే మనుషులు కదా, వ్యవహరించే ఉంటారు. కానీ ఆ పోలీస్ అకాడమీ కట్టుదిట్టమైన నిఘా కెమెరాల్లో ఉంటుంది. అక్కడ క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ట్రైనీ ఆఫీసర్ అమ్మాయి రూమ్లోకి వెళ్ళాడా? ఈమెనే పిలిపించుకుందా? ఎలా సాధ్యమైంది? పోలీసులు ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంతర్గతంగా పోలీస్ అకాడమీ అధికారులు కూడా దీనిపై ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కొనసాగిస్తున్నారు. ఎవరి తప్పైనా కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా నీచాతినీచంగా దిగజారిపోతారా? పోలీస్ అకాడమీలోని ఆ భద్రత ఏమైంది? అధికారుల పర్యవేక్షణ ఏమైంది? ఇవన్నీ నిగ్గు తేలాల్సిన విషయాలు. నిజంగా ఉదయ కృష్ణారెడ్డి తప్పు చేశాడా? ఆ అమ్మాయి కావాలని అతన్ని ఇరికించిందా? ఇద్దరూ కలిసి తప్పు చేశారా? ఇప్పుడు ఈ విషయాలపై చాలా క్లారిటీ రావాల్సి ఉంది. అబ్బాయి తన తప్పు లేదంటాడు, అమ్మాయి అతనిదే తప్పు అంటుంది. మొత్తం మీద ఈ వ్యవహారం పోలీస్ శాఖకు ఒక మచ్చ లాంటిదే. ట్రైనీ ఆఫీసర్ల భాగవతాన్ని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు త్వరగా నిగ్గు తెలిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. ఈ ట్విస్టులు చర్చనీయాంశంగా మారుతున్నాయి, పత్రికల్లో వార్తలుగా వస్తున్నాయి. ఉదయ్ కిరణ్ రెడ్డిని బ్లేమ్ చేసేవాళ్ళు కొందరు, ఆ అమ్మాయిది తప్పని చెప్పేవాళ్ళు కొందరు. కానీ అసలు నిజాలు ఆ ఇద్దరికీ తెలియాలి.